అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మరి ఈ పరమ పవిత్రమైన ఏకాదశి రోజు మనకు మహారాష్ట్రలో ఉన్న పండరీపూర్లో చాలా గొప్ప ఉత్సవం జరుగుతుంది. మనము పాదయాత్రికుల గురించి ఒక వీడియో పెట్టుకున్నాం. అందరూ నడుచుకుంటూ ఈ రోజుకు అక్కడ చేరి చాలా గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మరి పండరీపురం యొక్క ఈ ఉత్సవానికి సంబంధించిన విశేషం ఏమిటి అంటే, మహాభక్తురాలైన సతీ సక్కుబాయి మోక్షం పొందింది ఆ పండరీపురంలో ఈ రోజు. అందుచేత ఆమె విఠోబా భక్తురాలు కాబట్టి ఈరోజు మనము అంత విశేషమైన భక్తురాలి కథను విని తరిద్దాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ తొలి ఏకాదశి అనేది చాలా విశేషమైనది. అదేవిధంగా పురాణాలలో తెలియజేయబడింది. మరి ఈ కలియుగంలో ఈ ఏకాదశి మహత్యం వల్ల ఎవరైనా మోక్షం పొందారా అంటే, మనకు మహారాష్ట్రలో పుట్టిన సతీ సక్కుబాయి అనే మహిళ ఒక చాలా గొప్ప భక్తురాలు, విఠోబా భక్తురాలు అన్నమాట. అంటే శ్రీకృష్ణుని భక్తురాలు ఆమె. అయితే ఆమె గురించిన కథను ఈరోజు విందాం. ఈమె మహారాష్ట్రలో పండరీపురానికి దగ్గరలో ఉన్న గ్రామంలోనే నివసించేవాళ్ళు. ఆ రోజుల్లో కులాలు అనేవి లేవండి. ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేసుకునేవాళ్ళు. వృత్తిపరంగా ఆ వృత్తిని దైవంగా భావించేవాళ్ళు. అంతేకాని వేరే రకంగా వాళ్ళు పూజలు చేయడము ఇలాంటి చేయాలని కోరుకునే వాళ్ళు కూడా కాదు. వాళ్ళ వృత్తి ప్రతి మనిషిలోనూ వాళ్ళు దైవం ఉన్నదని భావించేవాళ్ళు. అట్లా దైవ భక్తి కలిగిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ వృత్తి చేసుకుంటేనే మరి వాళ్ళు దైవాన్ని స్మరించేవాళ్ళు అన్నమాట. అట్లా ఈమె ఆ రోజుల్లో మరి సతీ సక్కుబాయి తండ్రి చాలా భక్తుడు. ఆయన నుండి ఈమె కూడా భక్తురాలిగా ఉంది. కృష్ణుడి బొమ్మ ఉండేది ఆమె వెంట. ఆమె దాన్ని పూజిస్తూ ఉండేది. అప్పుడు చిన్న పిల్లలండి, 8 ఏళ్ళు అంటే చాలా పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఆడపిల్లలు ఆ రోజుల్లో. ఇప్పుడంటే 20 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నపిల్లలనే మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజుల్లో వివాహం చేసేవాళ్ళు. అయితే అప్పటికే ఆడపిల్లలు ఇంటి పనులన్నీ చేసేవాళ్ళు, వంట కూడా చేసేవాళ్ళు వాళ్ళు. అయితే అటువంటి పనిమంతురాలు, దైవభక్తి గలది. మరి మనకు సినిమా కూడా చూసి ఉండొచ్చు కొంతమంది. ఆ సతీ సక్కుబాయి అంజలీదేవి నటించింది, చాలా గొప్పగా చూపించారు ఆ సినిమాలో. ఇది 1954 సంవత్సరంలో వచ్చిందని చెప్తారు. అంటే దాదాపు ఇంకా 70 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఆ సతీ సక్కుబాయి ఎట్లా అయింది అంటే, ఆమె పేరు సక్కుబాయి. ఆమెకు వివాహం చేసి అత్తవారింటికి పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు. పంపించిన తర్వాత అక్కడ అత్తగారు ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇప్పటిలాగా మిషన్లు అన్నీ లేవు కదండి. చక్కగా ఇంటి పనులన్నీ, వంట చేయడము, బట్టలు పిండడము, బోళ్ళు కడగడము, ఇల్లంతా శుభ్రం చేయడము, అన్ని రకాల పనులు చేయడము, అత్తగారికి సేవలు చేయడము. ఇంకా ఆ రోజులలో ఏముండేదండి, అత్తగారికి ఆడపడుచుకు అన్నీ వాడు కోరుకున్న పదార్థాలు చేసి పెట్టడం, మళ్ళీ వాళ్ళకి సేవలు చేయాలి. ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు విశ్రాంతి అప్పుడు మన పెద్దవాళ్ళు తాతలప్పుడు కూడా చూస్తూ ఉంటాం, కొంతమందికి కాళ్ళు నొక్కించుకోవడం అలవాటు ఉంటుంది. కాళ్ళు గుంజుతున్నాయి అనుకుంటూ నొక్కించుకుంటారు. ఆ రోజుల్లో అత్తగారికి కోడలు ఆ విధంగా సేవ చేసేదన్నమాట పడుకునేటప్పుడు. తర్వాత ఒక చెంబులో నీళ్లు తెచ్చిపెట్టేది ఆమె తల వైపు పెట్టి, ఇంటిల్లి పాదికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళు అందరూ చక్కగా పడుకున్న తర్వాత ఇంట్లో పనులు సవగబెట్టుకొని ఆ ఇంటి కోడలు అనే మనిషి అప్పుడు నిద్రించేదన్నమాట. అయితే ఇంత చేస్తున్నప్పటికీ ఈమెను ఏదో రకంగా అత్తగారు ఇబ్బంది పెడుతూనే ఉండేది, వేధిస్తూనే ఉండేది.
ఒక పని చెప్తే అది వేస్తే మళ్ళీ ఇంకా కొంచెం తెచ్చి ఎక్స్ట్రా పని చేయమని చేపించేది. ఆమెకి తిండి పెట్టేది కాదు. ఆ అత్తగారు ఆడబిడ్డ ఇద్దరు కూడా కలిసి వేధిస్తుండే. అయితే ఈమె భర్త ఎస్వి రంగారావు ఉండే సతీ సక్కుబాయి సినిమాలో. అయితే ఆయన ఏమో పాపము ధర్మాత్ముడే, కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళు కాదు. భార్య పడే కష్టాన్ని చూసేవాడు, కానీ వీళ్ళని ఎదిరించలేక నోరు మూసుకుని ఉండేవాడు అన్నమాట. తన పొలం పనులు చూసుకోవడము, తన పనులు తను చేసుకునేవాడు. అయితే ఈ విధంగా కష్టాలు పడుతూ ఉంటుంది. ఎన్ని పనులు చేసేది, ఆహారం సరిగా పెట్టకపోయినా కూడా ఆమె చాలా ఓపికగా సంతోషంతో ఆ పనులన్నీ చేసేదన్నమాట. అటువంటి భయంకరమైన కష్టాలు ఉన్నప్పటికీ ఆమె విఠోబాను మాత్రము మరవకుండా విఠోబాను స్మరిస్తూ ఆనందంగా చేసేది. విసిరడము, ఇన్ని బియ్యం పెట్టి విసిరించేవాళ్ళు, గోధుమలు తెచ్చి విసిరమనేవాళ్ళు, అటుకులు దంచమనేవాళ్ళు, ఇట్లాంటి పనులన్నీ ఉండేవి కదా అప్పుడు. అయితే ఎంత ఉన్నప్పటికీ ఈమె ఈ విఠోబానామ స్మరణ చేస్తూ టకటకా చేస్తూ ఉండేది. ఇలా చకచకా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా పనులు చెప్పేవాళ్ళు, ఈమెను ఇబ్బంది పెట్టాలి అని ఆనందంతో ఏ విధంగా అయినా కానీ అని. అయితే ఇట్లా కష్టాలు పడుతూ ఉంటే ఒకరోజు పక్కింటి ఆమె వచ్చి, నువ్వు మీ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా సక్కుబాయి అని అంటుంది. అంటే అప్పుడు సక్కుబాయి ఏమంటుందంటే, మా అమ్మ నాన్న పండరిపురంలో ఉన్నారు, ఆ కృష్ణుడు రుక్మిణీదేవి అని చెప్పేది. అయితే ఆమెకు కోరిక, ఆ పండరీపురానికి వెళ్ళి ఆ కృష్ణుడిని రుక్మిణీదేవిని దర్శించాలి అని, ఆ విఠోబాను దర్శించాలి అని. అయితే ఇట్లా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీ వస్తాడు. ఆయన పండరీపురం వెళ్తున్నా అని చెప్తాడనమాట. అయితే స్వామీజీలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఏదైనా సమర్పించుకునే వాళ్ళం కదా. అట్లా ఈ సక్కుబాయి కూడా ఆయనకు నమస్కరించి కాళ్ళు కడిగి ఆయనకి ఆహార పదార్థాలు ఇస్తుంది. ఇచ్చినాక ఆయన చెప్తాడనమాట, ఇలా నేను పండరీపురం వెళ్తున్నాను అంటే, ఈమె కూడా వెళ్ళాలని కోరిక కలిగి ఏం చేస్తుంది, ఆ రోజు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూడా వస్తాను మీతోని అంటుంది. అప్పుడు సరే అని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి పండరీపురం వెళ్ళాలని కోరుకుంటే వీళ్ళు ఏం చేస్తారు కదా, వీళ్ళు వింటారు. విని ఈమెను వెళ్ళకుండా తీసుకొచ్చి బంధించేస్తారు, తాళ్లతోని కట్టేస్తారు. ఆమె ఎన్ని పనులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కృష్ణుడి నామంతో ఉల్లాసంగా చేస్తూ ఉంది. అయినప్పటికీ వీళ్ళు ఇంకా శ్రమ పెడుతూనే ఉన్నారు. పాపము భర్త పశ్చాత్తాపడుతూ ఉంటాడు, ఆమెకు తిండి పెట్టారు. అయినా కూడా ఈయన ఏమీ చేయలేక విచారిస్తూ ఉంటాడనమాట. అయితే ఆ రోజు ఏం జరుగుతుంది, ఈమెను బంధించిన తర్వాత పాండురంగడే ఈమె భక్తికి ఈమె బాధ నుండి విముక్తిరాలను చేయాలని ఏం చేస్తాడంటే ఒక స్త్రీ రూపంలో వీళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు పండరీపురం వెళ్ళాలని ఉందన్నావు కదా అంటే, అవును వెళ్ళాలని ఉంది, కానీ నేను బంధించబడి ఉన్నా కదా, ఎట్లా వెళ్తాను అంటే, నేను ఈ కట్లు తీసేస్తాను, నువ్వు వెళ్ళిపో అని ఈమె ఆ స్త్రీ ఆ కట్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉండి ఆ సక్కుబాయిని పంపించేస్తుంది అన్నమాట. పంపిస్తే ఆ విఠోబానే స్వయంగా సక్కుబాయి రూపంలో అక్కడ కట్టుబడి ఉంటాడు. అయితే ఈ విధంగా ఈమె పండరిపూర్ చేరుకుంటుంది. పండరిపూర్ చేరుకొని చక్కగా దర్శనం చేసుకోవడానికి వెళ్తుంది. అక్కడ ఆనందపడుతుంది. ఈ బంధాల నుండి విముక్తి పోయినా అని చాలా ఆనందపడుతుంది అన్నమాట ఆమె. అలా వెళ్ళి అక్కడ కృష్ణుడిని రుక్మిణీదేవిని చూసి దర్శించుకొని ఆనందంలో ఉంటుంది. అయితే ఇక్కడేమో ఇంట్లో విఠోబానే ఒక కొత్త సక్కుబాయి రూపంలో ఉంటాడు కదా, ఆమెలో ఉన్న ఆ చూపులు, ఆ దృష్టి అనుగ్రహం వల్ల
వీళ్ళలో కూడా మార్పులు వచ్చేస్తాయి. వీళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేకపోతూ ఉన్నారన్నమాట. ఆమె ఎప్పటిలాగానే తన పనులు చేసుకుంటుంది, కానీ వీళ్ళకి నోట మాట రావట్లేదు ఆమెను ఇబ్బంది పెట్టడానికి. స్వయంగా పరమాత్ముడు ఇంకేం చేస్తారండి. అతని భర్త కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. పశ్చాత్తాపడి ఆమెను పిలిచి, తల్లి తిండి పెట్టలేదు కదా 2-3 రోజులు, నీకు ఆహారం పెడతాను నేను రా అని తీసుకెళ్తాడు. ఆమె వంట చేసి ఇంటిల్లిపాదికి చక్కగా పెట్టి ఇంట్లో పనులన్నీ చేసి చక్కగా తన భర్తకు వడ్డించి తర్వాత తను కూడా తింటుంది. ఆ రోజు భోజనం చేసి మనసారా మళ్ళీ వాళ్ళ అత్తగారికి సేవలు చేస్తూ ఉంటుంది. ఆమె అలా సేవ చేస్తూ ఉంటే వాళ్ళ అత్తగారిలో చైతన్యం కలుగుతుంది, మంచి బుద్ధి కలుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ సక్కుబాయి వాళ్ళలో చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది, మార్పును తెప్పిస్తూ ఉంటుంది. ఇక్కడేమో పండరీపూర్ చేరిన ఈ సక్కుబాయి, నిజమైన సక్కుబాయి ఏమో ఆ కృష్ణ పరమాత్మను చేరుకోవాలి అనే కోరికతో ఉంటుందన్నమాట ఆమె. అట్లా ఆమె ఆ ఆనందంలో తనను తాను మైమరిచిపోయి మోక్షాన్ని పొందుతుంది. ఇప్పుడు ఆ మోక్షం పొందిన తర్వాత అక్కడ ఈ ఊరు నుండి వెళ్ళిన ఒక బ్రాహ్మడు ఆమెను చూసి, అయ్యో ఈమె సక్కుబాయి కదా అని చెప్పి ఆమెకు దహన సంస్కారాలు చేయిస్తాడనమాట. అయితే ఈ విధంగా దహన సంస్కారాలు చేయించిన తర్వాత మరి రుక్మిణీదేవి ఈ విషయం తెలుసుకుంటుంది. అయ్యో అక్కడ మరి భగవంతుడే కదా పోయి ఉన్నాడు విఠోబా, మరి విఠోబా రావాలి అంటే ఈ సక్కుబాయి ఇక్కడుంటే ఎలా అని చెప్పేసి తను ఒక సక్కుబాయి రూపాన్ని సృష్టించి ఇక్కడికి వీళ్ళ ఇంటికి పంపిస్తుంది అన్నమాట. పంపించి అప్పుడు ఆ భగవంతుడు ఆ రూపం నుండి విడుదలయ్యి పండరీపూర్ చేరుకుంటాడు. ఆ రుక్మిణీదేవి సృష్టించిన ఆ స్త్రీ సక్కుబాయి రూపంలో వీళ్ళ ఇంటికి చేరుకొని అక్కడ ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా ఆమె సేవలు చేస్తూ వీళ్ళ ఇంట్లో ఉంటేనే ఈ బ్రాహ్మడు వీళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి చూసి, ఇదేమిటి సక్కుబాయికి నేనే కదా దాన సంస్కారాలు చేసిన అని అప్పుడు వాళ్ళని అడుగుతాడు. ఈ విధంగా జరిగింది, నేనే నా చేతులతో చేసిన, మీ ఇంట్లో ఉన్నది సక్కుబాయి కాదు, ఆమె దయ్యము, ఆమె రూపం ఇక్కడ తిరుగుతుంది అని చెప్పేసి అనే వరకు వీళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆమెను నిలదీసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆ రూపంలో ఉన్న సక్కుబాయి అన్ని విషయాలు తెలియజేస్తే అయ్యో భగవంతుడే మాకు చేత మేము సేవ చేయించుకున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ సక్కుబాయి యొక్క గొప్పతనాన్ని, ఆమె భక్తిని మెచ్చుకుంటూ అప్పుడు వీళ్ళు కూడా భక్తులుగా మారిపోయి తరిస్తారనమాట. ఈ విధంగా సక్కుబాయి ఆ పండరీపురం చేరి మోక్షాన్ని పొందింది ఈ తొలి ఏకాదశి రోజు అన్నమాట. తొలి ఏకాదశి రోజు అందరూ వెళ్తూ ఉంటే ఆమెకు వెళ్ళాలని ఉండే. ఆ విధంగా భగవంతుడే అనుగ్రహించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించిండండి. ఈ విషయం అంతా తెలుసుకొని వీళ్ళు కూడా అప్పటి నుండి మహారాష్ట్రలో అందుకే సక్కుబాయిని చాలా పూజిస్తూ ఉంటారు. ఎవరైనా భక్తులు అనగానే సక్కుబాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఇటువంటి సంసారంలో ఉంటూ సంసారంలో ఇది బాధలను అనుభవిస్తూ అవి భగవంతుడికి అంకితం చేసి ఎంతోమంది తరించారు. ఇప్పుడు తరించిన వాళ్ళందరూ మగవాళ్ళ ఆడవాళ్ళ అని కాదండి, ఎవరైనా కూడా వాళ్ళు బాధలు పడలేదని కాదు. వాళ్ళు ఇప్పుడు రామదాసు కష్టాలను సృష్టించాడు భగవంతుడు. ఎందుకు అంటే వీళ్ళది నిజమైన భక్తేనా కాదా తెలుసుకుంటాడనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా మన భక్తి నిజమైనప్పుడు ఆ భగవంతుడు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అది ఈ ఏకాదశి యొక్క మహిమ. మనము ఈ బాహ్యమైన సుఖాల నుండి విముక్తి పొంది వాటి అందు ఆసక్తి లేదు మాకు, తండ్రి నిన్ను చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాము
అని తెలియజేయడమే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం ద్వారా భగవంతుడు మనను తెలుసుకుంటాడు. ఓహో, ఈ బిడ్డ నా కోసం దాన్ని చేరాలని కోరుకుంటుంది అని. అయితే ఇప్పుడు మనం ఎలా ఎన్నో జన్మలు ఈ విధంగా చేస్తూ 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 ఉంటే ఎప్పటికో మనకు మోక్షం కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఊరికే రాదు కదండి. భగవంతుడు నమ్మాలి. మనము తెల్లవారు లేస్తే ఈ ఉన్న ఏకాదశి రోజు కూడా సంపూర్ణంగా మనము భక్తిగా ఉండలేకపోతాం కదా. అలాంటప్పుడు సంపూర్ణత్వం రావాలి అంటే దానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి మనం అవకాశం ఉన్నంత వరకు అలా సాధన చేస్తూ 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 మనం ఆ భగవంతుణ్ణి చేరే ప్రయత్నం చెయ్యాలి అనేదే మన పురాణాలు చెప్పే విషయం. అంటే ఈ బాహ్య సుఖాలను పొందాలనే ఆతృతను తగ్గించుకొని, వాటి యందు ఆసక్తిని తగ్గించుకొని భగవంతుణ్ణి చేరడం కోసము సాధన చేయండి అనే తెలుపుతుంది మనకు ఈ ఏకాదశి వ్రతం. మీరు ఆ సతీ సక్కుబాయిని మనం స్మరించుకుందాము. అటువంటి భక్తిని మనకు అనుగ్రహించమని మళ్ళీ ఆ భగవంతుణ్ణే వేడుకుందాం. జై పాండురంగ, జై విఠోబా, జై శ్రీకృష్ణ. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.